నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, అరెస్ట్ చేస్తారని భయంగా ఉందంట. ఎవరు అనుకున్నారు? వీళ్ళిద్దరూ అబ్బా కొడుకులు. అధికార మదంతో ప్రత్యర్థి పార్టీల మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయించి దాన్ని వైరల్ చేసి సునకానందం పొందినటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు చేస్తారని భయంగా ఉందంట. బూతులు తిట్టించినప్పుడు భయం కాలేదా? వర్రా రాఘవరెడ్డి దగ్గర పోస్టులు పెట్టించినప్పుడు భయం లేదా? బోరుగడ్డ అనిల్కి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ వాళ్ళను అతని దగ్గరికి పంపించి బూతులు రికార్డ్ చేసి దాన్ని వైరల్ చేసినప్పుడు భయంగా లేదా? అధికారం శాశ్వతం అనుకున్నారా? అధికారం శాశ్వతం కాదు. గత ప్రభుత్వంలో అధికార మదంతో ఏ విధంగా అయితే తిట్టించారో వాళ్ళ పాపం పండింది. పోసాని కృష్ణమురళి మొత్తం పూసగుచ్చినట్లు ఎవరు స్క్రిప్ట్ రాస్తారు, ఎవరు స్క్రిప్ట్ ఎవరికి పంపిస్తారు, ఎవరు దాన్ని వైరల్ చేస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు ఈ తతంగం మొత్తం నడిపించిందని మొత్తం చెప్పేశాడు. చూడండి, స్క్రిప్ట్ రాసిచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి అని, ఆ స్క్రిప్ట్ రాసిచ్చి వీడియో రికార్డ్ చేసి దాన్ని వైరల్ చేసేది, పోస్టులు పెట్టించేది, అసభ్యంగా దూషించమని చెప్పేది భార్గవ్ రెడ్డి అని. లోపలేసి 4 కుమ్మితే మొత్తం కక్కేశాడు పోసాని కృష్ణమురళి. నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు. ఏమైందప్ప? ఒకసారి పోయి రావచ్చు కదా జైలుకి. జగన్మోహన్ రెడ్డి గారే 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. మీ అబ్బా కొడుకులకి ఇద్దరు పోయి రావచ్చు కదా, పోరు. ఇప్పుడేమో ధనబలంతో ఏకంగా హైకోర్టుకే వెళ్ళారు. మీ వరకు వచ్చేటప్పటికేమో హైకోర్టును ఆశ్రయిస్తారు. బోరుగడ్డ అనిల్ని బాగా తిట్టించుకున్నన్ని రోజులు తిట్టించుకొని ఇప్పుడు గాలికి వదిలేస్తే అక్కడ జైల్లో మగ్గుతా ఉన్నాడు. కనీసం వాళ్ళకి లీగల్ సపోర్ట్ కూడా ఇవ్వకుండా మీరిద్దరు మాత్రం నీ కొడుకేమో ఎక్కడ పోయినాడో తెలీదు, నువ్వేమో తాడేపల్లి నుంచి బయటికి రావు. చేసిన పాపాలు అలాంటిది, పాపాలు పండింది కాబట్టే మొత్తం బుక్ చేసేసాడు పోసాని కృష్ణమురళి. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం రోజు పిటిషన్ దాఖలు చేశారంట. పోసాని కృష్ణమురళి మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశారు. ఈ కేసులో ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇమ్మని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రోత్సాహంతోనే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులు కమ్మ సామాజిక వర్గంపై అసభ్య పదజాలంతో దూషించానని సినీ నటుడు పోసాని ఇచ్చిన నేర అంగీకార స్టేట్మెంట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కమ్మ సామాజిక వర్గాన్ని దూషించమని చెప్పింది, పవన్ కళ్యాణ్ని తిట్టమని చెప్పింది, చంద్రబాబు నాయుడిని తిట్టమని చెప్పింది, స్క్రిప్ట్ రాసిచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. దీని వెనక మొత్తం నడిపించింది సజ్జల భార్గవ్. ఈ సజ్జల భార్గవ్ అనేవాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉండేవాడు. సోషల్ మీడియాలో పోస్టుకు 5 రూపాయలు ఇస్తూ చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు, ప్రత్యర్థి పార్టీలను అసభ్యంగా తిట్టించడము. అదేవిధంగా ఒక అమ్మాయి కూడా చనిపోయింది, అది కూడా తీస్తారు బయటికి. సజ్జల భార్గవ్ ఈ మొత్తం సోషల్ మీడియాలో పెంట చేసిందే ఈ సజ్జల భార్గవ్. ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ప్రమోట్ చేయరా అని సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఇస్తే కేవలం బూతులు తిట్టడానికే వాడే ఒక కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అని అందులో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి పెంచి పోషించి పెయిడ్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మాఫియాను నడిపింది సజ్జల భార్గవ్. సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవ్ని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళే కర్త కర్మ క్రియ అని కూటమి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరి చూడాలి, మరి అరెస్ట్ చేస్తారో లేదో. అరెస్ట్ చేసినా రిమాండ్కు వెళ్ళే అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే మన చట్టాలు ఎట్లుందంటే ఎవరినైనా దూషిస్తే అది 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉండేటువంటి కేసులు కాబట్టి రిమాండ్కు పంపిరు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కరెక్ట్గా ప్లాన్ చేసి వేరే ఏదైనా స్కీమ్లో ఏడైనా దొరుకుతారా చూసి ఆ స్కీమ్లో ఎత్తుకొని పోయి బొక్కలో వేయాలి వెళ్ళి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.